నరసరావుపేట పట్టణంలోని వైసీపీ పార్టీకి చెందిన డాక్టర్ల విభాగం ఎన్నికల ప్రచారంలో పర్యటించారు. డాక్టర్ రామలింగారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి, జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేసుకోవాలని అన్నారు. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మూడోసారి హ్యాట్రిక్ కొట్టి విజయం సాధించారు. అలానే ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవాలని తెలిపారు. ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లి వారి యొక్క సమస్యలు తెలుసుకున్నారు. డాక్టర్లందరూ కలిసి సంఘీభావంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి, మన గవర్నమెంట్ మళ్ళీ రావడానికి ప్రచారం చేయడానికి అని చెప్పేసి ఈ వార్డుకు వచ్చాం. స్పందన చాలా బాగుంది. ఇదే స్పందన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఉందని చెప్పేసి మాకు సమాచారం అందుతుంది. సో మనం నెక్స్ట్ మన సీఎం గారిని మళ్ళీ సీఎంగా చూడబోతున్నాం. మన ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకొని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మేమందరం ఆశిస్తున్నాం. నమస్తే. ఈరోజు మనం క్యాంపెయినింగ్లో ఫస్ట్ 16వ వార్డుకి వచ్చామండి. ఇక్కడ స్పందన చాలా అపూర్వంగా ఉంది. గోపిరెడ్డి గారికి కానీ అనిల్ కుమార్ యాదవ్ గారికి కానీ మేము వాళ్ళకే ఓటేస్తాం, మీరు ఎవరు రావద్దండి అని చెప్తున్నారు. సో దీనికోసం అని చెప్పి మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహం వచ్చింది. డెఫినెట్గా ఈసారి గోపిరెడ్డి గారినే మనము ఎమ్మెల్యేగా చూస్తాము, అనిల్ కుమార్ యాదవ్ గారిని ఎంపీగా చూస్తాము, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూస్తాము. డెఫినెట్గా వై నాట్ 175 అనేది నిజమవుద్దని మేము అందరం కోరుకుంటున్నాము. అందరూ అలాగే ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ. వైసీపీ డాక్టర్స్ అందరూ కలిసి, నరసరావుపేటకు సంబంధించిన వైసీపీ డాక్టర్స్ అందరూ కలిసి ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో మేము గమనించింది ఏంటంటే అద్భుతమైన స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు మన గుర్తు ఏంటంటే ఫ్యాన్ గుర్తు అంటున్నారు. మనకు నెక్స్ట్ కాబోయే సీఎం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మన కాబోయే ఎమ్మెల్యే గారు ఎవరంటే గోపిరెడ్డి గారు అంటున్నారు. మన కాబోయే ఎంపీ గారు ఎవరంటే అనిల్ కుమార్ యాదవ్ గారు అంటున్నారు. ఈ స్పందన 100కి 99 మంది మన గుర్తు ఏంటంటే ఫ్యాన్ గుర్తు అని చెప్తున్నారు. వాళ్ళు మేమే కాదు, మన నలుగురు చెప్పి వేయిస్తాం, మేమే స్టార్ క్యాంపెయినర్స్ అని చెప్తున్నారు. జగన్ గారు వాళ్ళు కనెక్ట్ అయ్యారు. గోపిరెడ్డి గారు అందరికీ పథకాలు ఇప్పించారు. ఇంతకుముందు మాకు రాని పథకాలన్నీ కూడా ఇంటింటికి పంపించారు వాలంటీర్ల చేత. వాళ్లే చెప్తున్నారు మాకు టెన్షన్ లేకుండా పెన్షన్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, గోపిరెడ్డి గారు కావాలి, అనిల్ కుమార్ గారు. సో ఈ అద్భుతమైన స్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వై నాట్ 175 అనేది అక్షరాల నిజం అనిపిస్తుంది. 25కి 25 ఎంపీ సీట్లు కూడా మనం గెలుస్తామేమో అనిపిస్తుంది. అదేవిధంగా గోపిరెడ్డి గారు కూడా ఇంతకుముందు 32,000 ఓట్ల మెజారిటీని ఇప్పుడు ఇంకా దాటి ఎక్కువ మెజారిటీతో గెలవబోతున్నారని మాకు అనిపిస్తుంది. జై జగన్.